కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ ఎప్పుడు ఎలా జరిగింది? 2005లో ఎందుకు జరిగింది అంటే అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను 2000 వీళ్ళు టికెట్ ఇవ్వలేదు కదా నాన్న. ఎప్పుడైతే నేను నామినేషన్ వేసాను అక్కడ వెళ్ళి డికే అరుణ గారి ప్లేస్లో విఠలరావు గారు ఎంపీ గారితో నన్ను ఒక అబ్బాయి మక్తల్ రవి అని అబ్బాయి అక్కడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంటే మా ఇల్లు అడ్రస్ దొరకకపోతే ఎన్ఎండిసి దగ్గర కార్ అడ్డం పెట్టేసి నన్ను ఆపేశారు. ఓకే. అక్క నీకు దండం పెడతాను, నువ్వు ఏం చేస్తావు సార్, నేను తీసుకురమ్మన్నారు, నువ్వు విత్డ్రా అయిపోక అని. సో అని అప్పుడు వచ్చి సార్ దగ్గరికి వెళ్తే విఠలరావు గారు అన్నారు, ఎందుకమ్మా నువ్వు అక్కడిక్కడికి వెళ్తావు అది ఇది అంటే, నేను నువ్వు చెప్తానమ్మా నాన్న, నేను రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడితే ఏమైనా నమ్ముతాను, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, నేను నమ్మను అన్న. అంటే అంతే అంటవా, ఉండు డాక్టర్ గారితో మాట్లాడతాను అన్నాడు. ఆయన డాక్టర్ గారు అనేసి కల్పించంగానే నేను డాక్టర్ కదా నాకు అసలు మైండ్లోకి రాలేదు. ఆయన నన్ను ఎంత అభిమానిస్తేవాడంటే నా టాలెంట్ చూసి నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పంగానే అమ్మో మా ముద్దాని కాదమ్మా నువ్వు అన్నాడు ఆయన. ఒక మంచి అభిప్రాయం ఉంది నా మీద ఆయనకి, ఎందుకంటే ఇండివిజువల్గా వచ్చింది ఈ అమ్మాయి అని ఒక మంచి గుడ్ ఇది ఉంది. సో ఎప్పుడైతే నేను ఆయనకు అసెంబ్లీలో జరిగిన విధానాలు కానివ్వండి, ఎప్పుడైతే ఇవన్నీ నేను చేస్తున్నానో రాజశేఖర రెడ్డితో నేను ఉన్నప్పుడు చూసిన సిచ్యువేషన్లో 2005లో నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి రాకపోయినా ఆయన నన్ను పిలిపించుకున్నప్పుడు ఫోన్లో అలా మాట్లాడంగానే డాక్టర్ గారు అనగానే సార్ మీరగానే ఏమ్మా బాగున్నావు అన్నారు. హలో అన్నాడు. హలో అనగానే ఇంత బాగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అప్పుడు మాట్లాడి నేను చెప్పాను, సార్ నేనేంటో మీకు తెలుసు, నేనేం కోరుకుంటున్నానో నాకు తెలుసు, మీకు తెలుసు, నాకున్న గౌరవాన్ని తగ్గకుండా నా వ్యక్తిత్వానికి నష్టం జరగకుండా చూడగలిగితే నన్ను మీరు విత్డ్రా చేయించండి, లేకపోతే నాకు అవసరం లేదు సార్. అప్పుడు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే ఇండిపెండెంట్ కేసు వచ్చా ఇబ్రహీంపట్నంలోనే బాగా మక్తల్ ఓకే డికే అరుణ గారి ప్లేస్లో వేసి వచ్చాను. అప్పుడు ఆయన డ్రాప్ చేపించి 2005లో నన్ను ఆహ్వానించారు పార్టీలో.